అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ ఆరగెంట్' 40వ భాగం. రచయిత వనజ గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. సార్ మీరేం అనుకోకపోతే ఒకసారి అడ్రస్‌కొస్తారా? ఒక అబ్బాయి నిన్న యాక్సిడెంట్ జరిగి ఇక్కడ అడ్మిట్ చేశారు. అతని దగ్గర వెతకగా కార్డ్స్‌లో మీ ఇంటి అడ్రస్ అని ఉంది అని డాక్టర్ చెప్పేసరికి నిజం కాకూడదన్న భయంతోనే ఇప్పుడే బయలుదేరుతున్నాను డాక్టర్ అని చెప్పారు ప్రకాష్ గారు. మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రి గారికి ఆపరేషన్ జరగబోయే రోజే ఈ విషయం జరుగుతుంది. అది మీరు గమనించాలి. అంటే ఆ ముందు రోజు రాత్రి శాస్త్రి గారిని చూసి ఆయనకి ఫ్రీ ట్రీట్‌మెంట్ ఇప్పించి ఇంటికొచ్చారు ప్రకాష్ గారు. ఆ మరుసటి రోజు పొద్దున్నే అటు శాస్త్రి గారు ఇంకా అబ్జర్వేషన్‌లోనే ఉన్నారు. ఇక్కడ క్రిష్‌కి యాక్సిడెంట్ అయ్యి ఒకరోజు హాస్పిటల్‌లో మొత్తం ఉండి ప్రకాష్ గారికి కాల్ వెళ్ళింది. ఏవండీ ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారంటూ ఫోన్ కట్ అవ్వగానే ఒళ్ళంతా చెమటలు పట్టేసి సోఫాలో పడిపోయిన ప్రకాష్ గారి దగ్గరికి కంగారుగా వచ్చింది హరిత. జరిగిందంతా చెప్పి డాక్టర్ ఒకసారి రమ్మంటున్నాడు హరిత. నాకేంటో భయంగా ఉంది. నువ్వేమైనా క్రిష్‌కి ఫోన్ చేశావా? అని అడగ్గా లేదండి కన్నాకి నిన్న పొద్దున చేశాను కానీ వాడు కట్ చేశాడు. తర్వాత నేను చేయలేదు. ఉండండి నేను పృథ్వీకి ఫోన్ చేసి కనుక్కుంటానని హరిత వెంటనే పృథ్వీకి కాల్ చేయడంతో ఆల్రెడీ ప్రమోద్ ఇంటికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి పృథ్వీ క్రిష్‌కి వరుసగా కాల్స్ చేస్తూనే ఉన్నాడు కానీ అతను లిఫ్ట్ చేయకపోవడంతో అదే విషయాన్ని పృథ్వీ హరితకి చెప్పాడు. కన్నా పృథ్వీ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదంటండి. మీరు చెప్తుంటే నాకు కూడా ఎందుకో కంగారుగా అనిపిస్తోంది. నేను కూడా వస్తానని హరిత అంటుంటే సరే పద అని చెప్పి ఆయన కూడా ధైర్యంగా ఉంటుంది గదా అని బయలుదేరిపోయారు. అంతలో బృంద కూడా లోపల నుంచి వస్తూ ఏమై ఏమైందన్నా కంగారుగా వెళ్తున్నారని అడగటంతో ఏం లేదమ్మా చిన్న పనుంది. స్కూల్లో మీటింగ్ అందుకే వెళ్తున్నామని అంటే బృంద మరి మీరెప్పుడు అమ్మని బయటికి తీసుకెళ్లరు కదా! అమ్మని ఇప్పుడెందుకు తీసుకొని వెళ్తున్నారు? నిజం చెప్పండి. ఏం జరిగిందని అనడంతో బృంద చెప్తున్నారు కదా! నాన్న స్కూల్‌లో ఏదో ఇష్యూ అయిందట. ఆయన హెల్త్ బాలేదని మనిషి ఒక్కడినే పంపించడం ఎందుకని నేను తోడుగా వెళ్తున్నాను. లంచ్ అంతా చేసి పెట్టాను. నువ్వు తినేసి అబ్బాయికి కూడా పెట్టి ఇంట్లోనే ఉండు. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి ప్రకాష్, హరిత ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్‌కి బయలుదేరారు. దారి మొత్తంలో డాక్టర్ ఫోన్ చేసినా అతను క్రిష్ అవ్వకూడదంటూ ఎంతగా దేవుళ్ళకు మొక్కుకున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. ప్రకాష్ గారి కోసం హాస్పిటల్ బయట ఎదురు చూస్తున్న డాక్టర్ ఆయన రాగానే సార్ మీరు పానిక్ అవ్వకండి. మా ఫ్రెండ్ రీసెంట్‌గా ఒకతనికి చెప్పారు. మీకు హెల్త్ కూడా సరిగ్గా లేదట. సో ఫస్ట్ రిలాక్స్ అవ్వండి అంటూ ఆయన్ని తన పర్సనల్ రూమ్‌లోనే కూర్చోబెట్టి వాటర్ తాగించి అంతా మంచే జరగాలని చెప్పి ప్రకాష్ గారిని, హరితను క్రిష్ ఉన్న ఐసీయూకి తీసుకొని వెళ్ళాడు డాక్టర్. ఆ డాక్టర్‌కి క్రిష్ ప్రకాష్ గారి కొడుకని ఎగ్జాక్ట్‌గా తెలియదు కానీ ఆయన తరపు మనిషి అని క్లియర్ కట్‌గా తెలుసు కాబట్టి ఒకవేళ ఆయన వస్తే మళ్ళీ ఇక్కడ ఎందుకు పెట్టారు అని ఏదో ఒక గొడవ జరుగుతుందన్న సగం పాయింట్ అయితే కొన ఊపిరితో కొట్టుకుంటూ అతని ప్రాణాల్ని కాపాడటం డాక్టర్‌గా తన బాధ్యత కాబట్టి ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఐసీయూ డోర్ తెరవగానే క్రిష్ అవ్వకూడదంటూ కళ్ళు మూసుకుంటున్న ప్రకాష్ గారిని చూసి హరితని ముందుకు వెళ్లి ఐసీయూ బెడ్ మీద రక్తపు ముద్దలా పడిన క్రిష్‌ని చూసి కన్నా అంటూ గట్టిగా అరిచి ఏడుస్తూ దగ్గరికి వెళ్లేలోపే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె అరుపులోనే మ్యాటర్ అర్థమైన ప్రకాష్ గారు డాక్టర్ భుజం మీద చెయ్యేసి అతను నా కొడుకే డాక్టర్. ఎలా ఉంది? అసలు ఏం జరిగిందని వణుకుతున్న స్వరంతో అడిగాడు. కనీసం క్రిష్ వైపు కూడా చూడకుండా చూస్తే ఎక్కడైనా కూడా అదే పరిస్థితి అవుతారేమో అన్న భయం ప్రకాష్ గారిది. తెలీదండి. నిన్న పొద్దున బెంగుళూరు టు హైదరాబాద్ హైవేలో యాక్సిడెంట్ జరిగింది. ఎవరో దగ్గరలో ఉన్న రైతు తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్‌లో జాయిన్ చేశారట. సంతకాలు అడిగితే చేయకుండా వదిలేసి వెళ్ళిపోయారు. హాస్పిటల్ వాళ్ళు ఏం చేయాలో తెలియక ట్రీట్మెంట్ ఇస్తున్నారని డాక్టర్ చెప్పేసరికి బలంగా ఊపిరి తీసుకొని వదిలిన ప్రకాష్ గారు గుండెని రాయి చేసుకుంటూ క్రిష్ వైపు చూడకుండానే డాక్టర్‌కి హరితని చూడమని చెప్పి వెంటనే తన హాస్పిటల్‌లోని మెయిన్ బ్రాంచ్‌కి కాల్ చేసి ఫుల్ ఎక్విప్‌మెంట్‌తో అంబులెన్స్ సెండ్ చేయమని అలాగే ప్రతి ఒక్క ఆర్గాన్‌కి సంబంధించిన స్పెషలిస్ట్‌ని అందుబాటులో ఉంచమని ఆర్డర్ వేయడంతో అరగంటలో అంబులెన్స్ రావడం కూడా ఎక్కించడం కూడా కట్ చేస్తే గంటలో క్రిష్ తన హాస్పిటల్‌లోని ఎక్విప్‌మెంట్ మధ్యలో ఊపిరి పోసుకుంటూ ఇప్పుడుంటుందా? ఆగిపోతుందా? అన్న సిట్యుయేషన్‌లోకి వెళ్ళడం ఆ రోజు సాయంత్రం లోపు జరిగిపోయాయి. శాస్త్రి గారిని జాయిన్ చేసిన బ్రాంచ్ వేరు. క్రిష్‌ని జాయిన్ చేసిన మెయిన్ బ్రాంచ్ వేరు. అందుకే వీళ్ళు ఎదురు పడలేదు. క్రిష్ గురించిన టెన్షన్‌లోనే ప్రకాష్ గారు మళ్ళీ శాస్త్రి గారి కోసం ఫోన్ చేయలేకపోయారు. అలాగే హాస్పిటల్ కూడా రాలేకపోయారు. ఎవరు డాక్టర్స్ ప్రకాష్ గారికి ఎదురు పలకడం లేదు. వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. హరిత స్పృహలోకి వచ్చి కన్నా ఎక్కడని అడుగుతూ ఉంటే ప్రకాష్ గారే ఆమె దగ్గరికి వెళ్లి హరిత ప్లీజ్ ఒక పక్క క్రిష్‌కి ఇలా ఉంటే నువ్వు కూడా ఇలా అయిపోతే నేనింక ఏం చెయ్యాలి? మనసుని గట్టి చేసుకో అంటూ చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే, కానీ కన్నాకి చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ తగిలినా ఓర్చుకోలేని మనసండి నాది. వాడిప్పుడిలా అయ్యేసరికి నాకే ప్రాణం ఎలాగో అయిపోతుంది. వాడిని కాపాడండి అంటూ చెప్తూ ఉంటే, వాడికేమవ్వదు నా మాట విను అని చెప్పి హరితని ఓదార్చి బయటకు తీసుకొచ్చేసరికి నర్స్ డాక్టర్ మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ అని చెప్పడంతో
ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ప్రకాష్ సార్, మిగతా వాళ్ళకైతే మేము చెప్పేది చెప్తాం. కానీ ఈ హాస్పిటలే మీది కాబట్టి నిజం చెప్తున్నా. నిజం మాత్రమే చెప్తున్నాను. ఆ అబ్బాయికి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. చెయ్యి కూడా విరిగింది. మెయిన్ సిట్యుయేషన్‌కి వస్తే ముందుకు పడటం వల్ల హార్ట్ కొంచెం ఒకవైపు స్ప్లిట్ అయ్యిందని చెప్పాలి. ఇవి మూడింటికి ట్రీట్మెంట్ చేయొచ్చు. 6 నెలలు, సంవత్సరంలో కోలుకుంటారు. కానీ ఆ అబ్బాయి పల్స్ రేట్ ఇంకా లో అయిపోయింది. మేము తగిన ట్రీట్మెంట్ ఇస్తున్నాం. పొద్దున కల్లా కళ్ళు తెరిచాడే అనుకోండి. మన అదృష్టం ఆ హార్ట్‌కి ఒక చిన్న స్టిచ్ వేసేసి గాయాలకు ట్రీట్మెంట్ చేస్తే 1 ఇయర్‌లో క్రిష్ మామూలయిపోతాడు. కానీ ఇప్పటికీ ఆ అబ్బాయి పల్స్ రేట్ ఇంకా కిందకి పడిపోతూనే ఉంది అని డాక్టర్ చెప్పడంతో ప్రకాష్ గారికి, హరితకైతే అసలు మైండ్ పనిచేయలేదు. డాక్టర్, ఎంత ఖర్చయినా పర్వాలేదు. విదేశాల నుంచైనా స్పెషలిస్ట్‌లను పిలిపించండి. కానీ నా కొడుకు ప్రాణాలతో ఉండటం నాకు కావాలంటూ హరిత డాక్టర్ ముందే ఏడ్చేయడంతో, మేడం ప్లీజ్ కంట్రోల్ యువర్‌సెల్ఫ్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రమాదం లేదు అని నేను చెప్పడం లేదు. అలాగే ఖచ్చితంగా ప్రమాదం ఉంది, బ్రతకరు అని కూడా నేను చెప్పడం లేదు. ఇప్పుడంతా ఆ అబ్బాయి సెల్ఫ్ మీదే డిపెండ్ అయింది. ఆయన నేను బ్రతకాలనుకోని కొంచెం పోరాడి హార్ట్ బీట్ నార్మల్ స్టేజ్‌కి తెచ్చుకోగలిగితే చాలు. మిగతాది మొత్తం మేము చూసుకుంటామంటూ డాక్టర్ స్వామి ఇవ్వడంతో, నేనొకసారి క్రిష్‌ని చూడొచ్చా అని అడిగారు ప్రకాష్ గారు. బాధనంతా కూడా దిగమింగుకొని నర్స్ కూడా అడ్డు చెప్పకపోవడంతో డైరెక్ట్‌గా లోపలికి వెళ్లారు ప్రకాష్ గారు. కొడుకు ఒంటి నిండా మెషిన్‌లు, బ్యాండేజ్‌లు ఉండడంతో ఖాళీగా ఉన్న ఒక చేతిని పట్టుకొని కళ్ళకద్దుకుంటూ, రేయ్ క్రిష్, నాకంటూ మీ అమ్మ జ్ఞాపకంగా ఉన్నది నువ్వొక్కడివేరా. మీ అమ్మ ఎలాగో మనల్ని వద్దనుకుని దూరంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి నన్నింకా బాధ పెడతావా అంటూ ఏడ్చేశారు ప్రకాష్ గారు. అంతలో హార్ట్ బీట్‌లో కూడా క్రిష్‌కి తన చుట్టూ ఏం జరుగుతున్నాయో చాలా లోతుగా, చిన్నగా వినపడుతున్నాయి. ప్రకాష్ గారు తన చేతిని పట్టుకోగానే వద్దు అన్నట్లు పక్కకు తీసుకోవాలని ప్రయత్నించాడు కానీ అతని వల్ల అవ్వలేదు. ఇంకా ఆయన చెప్పే మాటలు వినడం తప్ప క్రిష్‌కి మరో ఆప్షన్ లేదు. డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా? ఇప్పుడు నువ్వు అంతకు నువ్వు బతకాలన్నా పోరాటం చేయాలి. ఇన్ని రోజులు నేను ఇంకొక పెళ్లి చేసుకున్నానని, నా గురించి నా ఐడెంటిటీ ఏవి వద్దని చెప్పే కదా ప్రతీదీ నీకు సొంతంగా సాధించుకున్నావు. మరి ఈరోజు ప్రకాష్ కొడుకుగా కాదు, త్రిపుర కొడుకుగా నువ్వు బ్రతకాలని అనుకుని ఈ ప్రాబ్లమ్‌ని అధిగమించగలవా? కనీసం మా కోసం కాకపోయినా నిన్ను ఇష్టపడే త్రిపుర కోసమైనా తిరిగి బ్రతకాలని లేదా? అంటూ ప్రకాష్ గారు అడిగేసరికి క్రిష్ మనసులో ఆంతర్యం, అది నన్ను మోసం చేసేది, దాని గురించి నా దగ్గర చెప్పకండి అన్నదైతే, ఆ పిల్ల నిన్ను చాలా ఇష్టపడిందిరా. నువ్వు మా మీద ఉన్న కోపంతో అందరినీ దూరం పెట్టావు. కానీ ఒక్కసారి ఆ అమ్మాయి ప్రేమని కళ్ళతో కాకుండా మనసుతో చూడు. అయినా తనకి ప్రేమ ఎందుకుండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు కేవలం ఆ అమ్మాయికి సీనియర్‌వి మాత్రమే కాదు, మేనత్త కొడుకు అని అనగానే ఒక పల్స్ పెరిగింది క్రిష్‌కి. నువ్వు ఈ మధ్య ఆ అమ్మాయితో చాలా కోపంగా ఉంటున్నావు. అది నేను గమనిస్తూనే ఉన్నాను. తన మీద కోపంతోనే కదా కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళలేదు. దూరం పాటించాలనే కదా మీటింగ్స్ అంటూ ఇంటికి వచ్చినా కూడా మాట్లాడలేనంత బిజీ అయిపోయావు. కానీ తిరుపతి కూడా పాపం పిచ్చిదిరా. నీ కోసం నిజంగానే పిచ్చిదయిపోయింది. అయినా ఎక్కడికి పోతాయి మేనత్త పోలికలు. మీ అమ్మ కూడా నా కోసం ఇలాగే చేసేది. ఇవన్నీ అనవసరం క్రిష్. నువ్వు నా ఆస్తులకి వారసుడిగా ఉండాలని లేదా? ఇంకొకటి కాదు, నీ ప్రేమ దక్కించుకోవడానికి బ్రతకాలి. సంకల్పం చేసుకో అని ప్రకాష్ గారు చెప్తున్నా కూడా క్రిష్‌కి తిరుపతి తన మరదలు అన్న పాయింట్ మీదే ఆగిపోయింది. పల్స్ కూడా అక్కడే అప్ అండ్ డౌన్ అవుతుంటే మెషిన్స్ అరవడంతో నర్స్ వెంటనే వెళ్లి డాక్టర్‌ని తీసుకొచ్చింది. సార్ మీరు ప్లీజ్ కొంచెం బయటికి వెళ్లరా అని ప్రకాష్ గారిని బయటికి పంపేశాక, మొత్తం టెస్ట్‌లన్నీ చేశాక కూడా క్రిష్ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో అదే విషయం బయటకొచ్చి చెప్పాడు డాక్టర్. ప్రకాష్ గారికి, హరితకి ఏం చేయాలో పాలుపోక రాత్రయిపోయింది. ఇంటి నుంచి బృంద కాల్ చేస్తోంది. ఇంకా రాలేదేంటని. తనకి విషయం చెప్దామంటే ఎలా తీసుకుంటుందో, టెన్షన్ పడుతుందేమో అన్న భయంతో ఇద్దరు చెప్పకూడదని ఫిక్స్ అయ్యారు. కానీ రేపు ఇంటికి తీసుకువెళ్ళాలి. తర్వాత స్టెప్ ఏంటో బృందాకి తెలియకుండా ఏది జరగదని తెలిసి బృందాకి చెప్పడానికే ఫిక్స్ అయ్యారు. బృంద ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడని హరిత అడిగితే, ఇప్పుడే డిన్నర్ పెట్టాను మమ్మీ. తినేసి హాల్లోనే ఉన్నాడు. నేను కూడా మీకోసమే వెయిట్ చేస్తూ కూర్చునున్నాను అని బృంద చెప్పేసరికి, ఇప్పుడొక విషయం చెప్తాను. నువ్వు కంగారు పడొద్దు అంది హరిత. అప్పటికే నెగెటివ్ సెన్సేషన్స్ వస్తూ ఉంటే, మమ్మీ, డ్యాడీకి ఏమైంది బానే ఉన్నారు కదా అని బృంద ఆదుర్దాగా అడుగుతూ ఉంటే, మీ నాన్నగారు బావున్నారు. నువ్వు, ఆర్య తీసుకొని మన హాస్పిటల్‌కొచ్చి మెయిన్ బ్రాంచ్‌కి అని హరిత చెప్పి కాల్ కట్ చేయడంతో, ఇద్దరూ బానే ఉన్నారంటే మరి అన్నయ్యకి ఏమైనా జరిగిందా? అంటూ ఇంకా ఆగలేక ఆర్యకి చెప్దాం అనొచ్చేసరికి నవ్వుతూ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు ఆర్య. ఆర్య ప్లీజ్, అమ్మ వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారంట. నన్ను కూడా త్వరగా రమ్మని చెప్పారు. వెళ్దాం రా అంటూ బృంద పిలుస్తుంటే, అబ్బో! నీలో ఈ యాంగిల్ మిస్ అయ్యి చాలా రోజులైంది. ఈ భయపడే బృందాని నేనైతే చాలా మిస్ అవుతున్నా. కాసేపేడు ఇలాగే, అప్పుడు తీసుకెళ్తానని అనేసరికి చీదరగా ఒక చూపు ఆర్య వైపు చూసి, నేనేం చదువుకున్న దాన్ని కాదు. హైదరాబాద్ అంటే తెలియని దాన్ని అసలే కాదు.
రాత్రయింది. మొగుడివిగా నువ్వొకడివి ఖాళీగా ఉన్నావు కాబట్టే ఎందుకు ఒంటరిగా వెళ్ళడం అని మా అమ్మ నిన్ను కూడా తీసుకురమ్మంది కాబట్టే అడుగుతున్నా. అంతే తప్ప నాకేదో డ్రైవింగ్ రాదు. నేను వెళ్ళలేనని కాదు. వస్తే రా, లేకుంటే లేదు అని చెప్పి ఫోను మాత్రం తీసుకొని బయటికి వెళ్తున్న బృందని చూసి, అయ్యో! అక్కడ మీరు ముగ్గురు ఏడ్చే సీన్ నేను మిస్ అయిపోతానేమో. నన్ను ఈ సిట్యుయేషన్‌కి తెచ్చిన మిమ్మల్ని మా డ్యాడీ అంత ఈజీగా ఎలా వదిలేస్తారనుకున్నావే? పద మీ ఫ్యామిలీ డ్రామా ఏంటో నేను కూడా చూస్తానని అంటూ స్టిక్ పట్టుకొని మెల్లగా నడుస్తూ వెళ్ళి బృంద డ్రైవింగ్ సీట్‌లో కూర్చోగానే ఆర్య పక్క సీట్‌లో కూర్చున్నాడు. అతనితో గడపడే ఇంట్రెస్ట్ లేక కార్ స్టార్ట్ చేసిన బృంద హరిత చెప్పినట్లుగానే హాస్పిటల్‌కి వెళ్లి క్రిష్ ఉన్న ఫ్లోర్‌కి రీచ్ అవ్వగానే ప్రకాష్ గారు, హరిత బయటే ఉండడంతో కాస్త రిలీఫ్ అయిన బృంద ఫాస్ట్‌గా వాళ్ళ దగ్గరికి వెళ్లి "అమ్మా ఏమైంది? ఎందుకు నన్ను పిలిచావు?" అని అడుగుతూ ఉంటే "అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందమ్మా" అని చెప్తూ హరిత ఏడుస్తోంది. విషయం తెలియగానే బృంద కూడా ఏడుస్తూ ఉంటే ప్రకాష్ గారు బాధపడుతూ ఇద్దరిని ఓదారుస్తూ ఉంటే ఆ పిక్ తనకి చాలా నచ్చి దూరం నుంచే వాళ్ళ ముగ్గురిని అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అయిన ఆర్య ఫోటో తీసి మినిస్టర్ నరేంద్రకు పంపించాడు. నాన్న అన్నయ్యకి ఏం కాదు కదా అంటూ బృంద అడుగుతూ ఉంటే లోపల టెన్షన్‌గా ఉన్నా కూడా ప్రకాష్ గారు క్రిష్‌కి ఏం కాదమ్మా చూస్తూ ఉండు. ఇంకా సేపటికి లేచి మనతో మాట్లాడతాడు అని అంటూ ధైర్యం చెబుతూ ఉంటే దూరంగానే ఉండిపోయిన ఆర్య తన నాన్న దగ్గర నుంచి ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి లిఫ్ట్ చేశాడు. కొట్టుకుంటూనే హలో డాడీ అని అంటూ ఆర్య పిలవగానే ఎలా ఉన్నావు నాన్న అని అంటూ ప్రేమ ఒలకబోస్తూ అడిగాడు నరేంద్ర. ఎలా ఉంటాను డాడీ, వాడి మీద కక్షతో వాడింట్లోనే ఉన్నాను కదా ఇన్ని రోజులు. కానీ ఈ రోజుతో నా బాధ అంతా పోయింది. వాడి మీద రివెంజ్ తీర్చుకునే ప్లాన్ నువ్వు వేశావు కదా డాడీ అని. ఇలాంటి కాదు. కానీ డాక్టర్స్ వాడు బ్రతికే ఛాన్స్ ఎక్కడో ఉందని అంటున్నారు. అది కూడా చెరిపేయాలి అని ఆర్య అనడంతో తప్పకుండారా, ఎందుకు కుదరదు? లేకుంటే పిల్లని ఇస్తాను అని చెప్పి మన గురించి ఎవరో ఏదో అన్నారని ఇంటికి పోయి మరీ అడిగితే కుదరదంటాడా? ఈ ఎంపీ నరేంద్ర అంటే ఏమనుకున్నాడు వాడు? అని నవ్వుతూ మాట్లాడుతున్న వాడిలా సీరియస్‌గా అయిపోయాడు ఎంపీ. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకూడదు డాడీ. కసిదీర వాడిని చంపితే తప్ప నా పగ దక్కదు. అప్పుడు నా మీద ఓ ఎగిసిపడుతోంది కదా ఈ బృంద. దాన్ని ఎవరు కాపాడతారో నేను కూడా చూస్తాను. చచ్చినట్టు నా కాలు కింద చెప్పులాగే ఉంటుంది అని ఆర్య అంటుంటే దానిదేముంది నాన్న, ఒక డాక్టర్‌ని కొనేస్తే అంతా అతనే చూసుకుంటాడు అని చెప్పాడు నరేంద్ర. అందరి ముందు నన్ను కొట్టిన వాడిని నేను కొట్టి పగ తీర్చుకోవద్దా డాడీ? వీళ్ళందరినీ బయటికి పంపి కస్తీరా నా చేతులతో ఆ క్రిష్ గాడిని 2 పీకాలని అంటూ ఆర్య తెగ రెచ్చిపోతూ ఉంటే అన్నీ సెట్ చేసి గంటలో నీకు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు కూడా ఏమీ తెలియనట్టుగానే ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తారు నరేంద్ర. అంకుల్, లేకపోతే మీ పొగరు ఇన్ని రోజులు చూస్తున్న నా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండా ఏమనుకుని నన్ను మీ ఇంట్లో కట్టేసుకున్నావురా? చేతికి గాజులు తొడుక్కున్నా అనుకున్నావా? ఫస్ట్ ఒక నెల నీ టైం అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు నా టైం. నువ్వందుకే బెడ్ మీద పడున్నావు అంటూ మనస్ఫూర్తిగా పైశాచికంగా నవ్వుకున్న ఆర్య ఏం తెలియనట్టు బృంద వాళ్ళ పక్కకి వెళ్లి కూర్చున్నాడు. ఇప్పుడు మీకు ఓ క్లారిటీ వచ్చింది కదా! క్రిష్ చేస్తున్నది యాక్సిడెంట్ చేయించింది నరేంద్ర. అతడు ఫుల్‌గా తాగి బండి నడపడం చూసి యాక్సిడెంట్ చేయించాడు తను పెట్టిన మనిషితో. ఆ లారీ మరి నరేంద్ర పంపిందే. నరేంద్ర డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వకుండా హాస్పిటల్ డీన్‌కి కాల్ చేసి క్రిష్‌ని ట్రీట్ చేస్తున్న డాక్టర్‌తో మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు ఫోన్‌లోని. ఒక పక్క హాస్పిటల్ సంస్థాపకులు ప్రకాష్ గారి కొడుకు, ఇంకో పక్క ఎంపీ నరేంద్ర. ఎటూ తేల్చుకోలేని డీన్ అటు తిరిగి ఇటు తిరిగి తన మీదకి ఎక్కడొస్తుందో అన్న భయంతో ఏమైనా జరిగితే తర్వాత పెద్దోళ్ళు వాళ్ళే చూసుకుంటారు అని డాక్టర్‌తో నరేంద్రకు మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇద్దరూ అరగంట తర్వాత ఫుల్‌గా మాట్లాడుకున్నాక అటువైపు ఎంపీ ముఖంలో సాడిస్టిక్ స్మైల్ వస్తే ఇక్కడ డాక్టర్‌కి మాత్రం ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. క్రిష్ దగ్గరికి చెకప్‌కి వెళ్ళిన డాక్టర్ అన్ని టెస్టులు చేశాక నర్స్‌ని బయటికి వెళ్ళమని చెప్పి క్రిష్‌కి పెట్టిన సెలైన్‌లు సైలెంట్‌గా ఏదో ఇంజెక్షన్ వేసేసి బయటకొచ్చాడు. సార్, అతనిలో ఇంప్రూవ్‌మెంట్ ఏవైనా తెలిస్తే మేమే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీకు కూడా హెల్త్ బాలేదని తెలిసింది. కాసేపు రూమ్‌లో రెస్ట్ తీసుకుందురు గానీ రండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. డిన్నర్ కూడా ఇంకా మీరు చేసినట్టుగా లేరు అని చెప్తూ ఉంటే ఆర్యకి అర్థమైపోయింది తన నాన్న డాక్టర్‌తో ఏదో డీల్‌ని సెట్ చేసేస్తాడు అని. పర్వాలేదులే డాక్టర్,
క్రిష్‌కి మెలుకువ వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాము. మాకేం ప్రాబ్లమ్ లేదని ప్రకాష్ గారు చెప్తూ ఉంటే, మెలకువనా సార్? కాదు. ముందు అతని ట్రీట్‌మెంట్‌కి రెస్పాండ్ అయితే, ఆ తర్వాత మేము ఏదైనా చేయగలం అని చెప్తున్నాను కదా! అప్పటి వరకు మీరు ఇలాగే బయట కూర్చొని స్ట్రెస్ తీసుకోవడం ఏమైనా బావుంటుందా? చెప్పండి. ఇలాగే సఫర్ అవుతూ ఉంటారా? మేడం మీరైనా చెప్పండి అంటూ హరితని లాగేసరికి, అవునండి. మనం ఏమైనా ఇంటికి వెళ్తున్నామా? లేదు కదా! ఇక్కడే ఒక రూమ్‌లో ఉన్నాము. కన్నాకి ఏం కొంచెం చేంజ్ వచ్చినా సరే వెంటనే ఇక్కడికి వచ్చేద్దాం. మీరు పొద్దున్నుంచి కూడా ఎంత టెన్షన్‌గా ఉన్నారో చూస్తున్నాను కదా! నాకు భయమేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే అని చెప్పేసరికి, సరే పద అని అంటూ డాక్టర్ తీసుకువెళ్ళిన ఆ స్పెషల్ రూమ్‌లోకి వెళ్లారు హరిత, బృంద, ప్రకాష్ గార్లు. కథ కొనసాగుతుంది. మరి క్రిష్‌కి త్రిపద తన మరదలని తెలిసిపోయింది. ఇప్పుడు క్రిష్ త్రిపదని క్షమిస్తాడా? క్రిష్‌కి యాక్సిడెంట్ అయిందని త్రిపదకి తెలిస్తే, మరి ఆర్య వాళ్ళు కలిసి క్రిష్‌ని చంపాలనుకుంటున్నారని ప్రకాష్ గారికి తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.